కల్తీ మద్యం ఏరులై పారుతున్నా కూటమి ప్రభుత్వ నేతలు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నారని బెల్ట్ షాపుల నిర్వహణ కల్తీ మద్యం దందా చేస్తూ కూటమి నాయకులు కోట్లకు పడగెత్తుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాజీ ఎంపీపీ నాగరత్నములు అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండ ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారని, దీంతో కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు కళ్ళు తెరిచి బెల్ట్ షాపులను నిరోధించి కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. అసలు విచ్చలవిడిగా అయిపోయింది. ఈ మద్య నిషేధం కోసమని బెల్ట్ షాపులు లేవు ఇంతకుముందు, చాలా అరికట్టినాము ఇంతకుముందు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సీఎం అయినాక స్వతం సీఎం గారు ప్రజల ప్రాణాలు కాపాడవలసిన వాళ్ళే ఈరోజు నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఈ బెల్ట్ షాపులు అసలు ఇంతకుముందు ఎక్కడ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మందు సప్లై చేస్తున్నారు. కాబట్టి 10th క్లాస్ పిల్లలు 15 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మద్యం తాగి రోడ్ల మీద పడి పిల్లలంతా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ మద్యం నకిలీ మద్యాన్ని అరికట్టాలి. మళ్ళీ ఒకవేళ ఈ షాపులు వచ్చినప్పుడు కూడా షాపులు కూడా తగ్గించాలని చెప్పేసి, మహిళల కాలుగొట్లు కూడా కాపాడాలని చెప్పేసి మన చంద్రబాబు సీఎం గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే సీఎం గారు మినిస్టర్గా ఈరోజు ఈ నకిలీ మద్యాన్ని నిషేధించాలి. ఈ మధ్యనే మధ్యకర పడుతున్నాయి. కాబట్టి ఇట్లా ఎంతమందో రాష్ట్రం పైన కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తనిఖీ, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎవరెవరో కల్తీ మద్యం తాగి చనిపోయారో సుమారుగా దాదాపుగా 400 పైగా కుటుంబాలు కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని పరిశీలించి ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కూడా ఈ పట్టించుకొని ఎడలా ఇప్పుడు మేమంతా కూడా ఇంకా చాలా దీన్ని ఈరోజు మరి ఎక్సైజ్ షాపుల దగ్గర ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరకే వచ్చి మాత్రమే మహిళలమైతేనేమి ఇంకా అందరము కార్యకర్తలు నాయకులము వైఎస్ఆర్సీపీ వాళ్ళం అందరం కూడా ఈరోజు ఇంతవరకే వచ్చాం. కానీ ఇంతవరకు మీరు ఇప్పుడు బయటపడిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళంతా కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా ఈ కల్తీ మద్యం దాని మీద అందరం కూడా పోరాటం చేస్తాం. దానికి వైఎస్ఆర్సీపీ అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకి దీనిపైన ఎంతైనా మన భర్తల